హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? లొకేషన్ కొంచెం డిఫరెంట్గా ఉందని నేను చూస్తున్నారా? యాక్చువల్గా ఒక్కసారి మీరు కూడా లుక్ వేసుకోండి. అటు పక్క చూస్తే జంగల్, ఇటు పక్క చూస్తే బీచ్. నేను యాక్చువల్గా ఒక ఏరియాలో వ్లాగ్ చేద్దామని చెప్పి వచ్చాను అనమాట. సో ఈ వీడియో కూడా వ్లాగ్ అంతా రికార్డ్ అయిపోయింది. తొందరలో నేను ఒక 2-3 రోజుల తర్వాత నేను పోస్ట్ చేసినప్పుడు లింక్ పెడతా, చూడండి. బాగుంటుంది లొకేషన్. నేను యాక్చువల్గా అడవిలోకి వెళ్ళి లోపల జంగల్, పెద్ద ఫారెస్ట్ ఉంది ఇక్కడ. దాంట్లోకి వెళ్ళి కొంచెం మోరార్లెస్ తప్పిపోయినట్టు అయింది పరిస్థితి. టెన్షన్ అయితే వేసింది. అవి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, చూడండి. ఇంకా మన టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, ఇవాళ వీడియో నేను మొన్న పెట్టిన ఒక వీడియోకి వాళ్ళు ఏది మన స్టూడెంట్ రూల్స్ గురించి ఇప్పుడు కొత్త 15% ఏదో చేస్తున్నానని చెప్పాను కదా, దానికి చాలా కామెంట్లు వచ్చినాయి. అంతకుముందు వీడియోకి చాలా కామెంట్లు వచ్చినాయి. ఇప్పటికిప్పుడు సడన్గా ఈ రూల్స్ మారిస్తే ఎట్లా, ఇన్ని రోజుల నుంచి నిద్రపోతున్నారా, ఎప్పటి నుంచో పెడితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, అసలు ఇలాంటివన్నీ ఎందుకు ఇప్పుడు చేస్తున్నారు, అసలు కంట్రోల్ మొదటి నుంచే చేయాలి కదా అని రకరకాల కామెంట్స్ వచ్చినాయి. ఒక కామెంట్ మాత్రం పోస్ట్ చేస్తా స్క్రీన్ మీద, ఇంకా మిగిలిన కామెంట్స్ అన్ని కట్ చేసే ఓపిక నాకైతే లేదు. కానీ సో నేను చెప్తా, అసలు నిజంగా ఈ H1 ఫ్రాడ్లు ఎన్ని ఉన్నాయో అన్నీ చెప్తా భయ్యా ఇవాళ. మొత్తానికి ఏమన్నా కానీ నెగిటివ్ కామెంటింగ్ బ్యాచ్ రెడీగా ఉంటారు నా మీద యుద్ధం చేయడానికి. నువ్వు వాడలేదా ఈ లూప్ హోల్స్, నువ్వు వాడకుండానే ఇట్లా వచ్చినావు అంటే నేనైతే వాడలేదు భయ్యా, ఆనెస్ట్గా చెప్తున్నా. ఏదో కొన్ని రోజులు ఎబ్రాడ్లో జాబ్ చేసుకున్నా, 10 ఏళ్ళు అవుతుంది ఇండియాలో ఉండబట్టి, హ్యాపీగా ఉన్నా. సార్ కొంచెం ఏదో బ్లాగ్స్ అవి ఇవి చేద్దామని చెప్పి ప్రస్తుతం నేను ఫారెన్ తిరుగుతున్నా, అందుకని వీడియోలు ఇక్కడి నుంచి చేస్తున్నా. సరే, ఇంకా టాపిక్ ఏంటంటే, మీకు కొన్ని ఎగ్జాంపుల్ సినారియోస్ చెప్తా. అంటే రూల్స్ని ఎలా బ్రేక్ చేస్తారు, ఎందుకు బ్రేక్ చేస్తారు, బ్రేక్ చేయడం వలన వచ్చే నష్టాలు ఏంటి, ఫ్యూచర్ జనరేషన్లకు ఉండే ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. మీరైతే మాత్రం లాస్ట్ వరకు చూడాల్సిందే ప్లీజ్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు H1Bలో ఎన్ని లూప్ హోల్స్ ఎంత దరిద్రంగా వాడుతున్నారో అవన్నీ చెప్తాను నేను. H1B ఒకటే కాదు, F1 స్టూడెంట్స్ ఎవడెవడు ఈ పరిస్థితి ఇలా రావడానికి కారణం. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ వెదర్ అయితే చాలా విండిగా ఉంది. రూల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పిన ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇండియాలో మనకి ట్రాఫిక్ లైట్, రెడ్ లైట్ దగ్గర ఆగాలని రూల్ ఉంది కదా. ఎంతమంది ఆగుతున్నారండి? ఆర్టీసీ బస్సులో ఆగరు. నేను చాలాసార్లు అనుకున్నా వీడియో తీసి పంపిద్దామని, ఎవడు పట్టించుకోవడం, ఆయన వేస్ట్. ఓకే, మైనర్ బండి నడపడు కూడా తెలుసు కదా. చిన్న పిల్లగాడు, 6th క్లాస్ పిల్లగాడు, వాళ్ళ అక్కని దింపడానికి, చెల్లిని కాదు మళ్ళీ అక్కని దింపడానికి ఇంతలా హోండా యాక్టివా వేసుకుని ఈయన తొట్టాడు. వాడు వెళ్తుంటే కింద పడ్డాడు. వాడు టక్కన బండి వాడి మీద పడబోతుంటే, ఎందుకు నేను జస్ట్ సడన్గా అక్కడే ఉండి ఆయన పట్టుకొని లేపి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే, సారీ సార్ అంటాడు. అరే నాకెందుకు రాబాయి సారీ, ఆడు పోయి ఎక్కడనో కింద పడితేనో ఏదన్నా అయితేనో సారీ నీకు కదా. అట్లా ఎట్లా చేశారు మీరు పిల్లల్ని? అసలు 6వ తరగతి చదివే పిల్లోడిని అట్లా బండి ఇచ్చి పంపించారు. ఏంటంటే సారీ సార్ అంటాడు. ఏదైనా జరిగితే ఎవడికండి సారీ అంటే? మనం రూల్ బ్రేక్ చేయలేదా? రూల్ లేదా? 18 ఏళ్ల కింద పిల్లలు బండి నడపకూడదని రూల్ ఉంది కదా, మరి ఎందుకు బ్రేక్ చేసినాం మనం? ఎప్పటి నుంచో ఉంది కదా రూల్. అది ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగాలని ఎప్పటి నుంచో రూల్ ఉంది కదా, ఎందుకు బ్రేక్ చేస్తున్నాం? ఇట్లా ప్రతి చోట లంచం ఇవ్వకూడదని రూల్ ఉంది కదా, మరి ఎందుకు బ్రేక్ చేస్తున్నాం? కంట్రోల్ చేస్తూనే ఉన్నారు కదా. అప్పుడప్పుడు పేపర్లో వస్తుంది కదా, ఆయన పట్టుకున్నాం ఈయన పట్టుకున్నాం అని చెప్పేసి. ఈ మైనర్లు పట్టుకున్నామని వస్తుంది, మైనర్ తల్లిదండ్రులకి జైలు శిక్ష చేసిరని వస్తుంది. మరి ఇవన్నీ రూల్స్ ఉన్నాయి కదా, అయినా ఎవడన్నా ఆగుతున్నాడా? ఒక్కసారి రోడ్డు మీద చూడండి ఎంతమంది మైనర్ పిల్లగాళ్ళ బండ్లు నడుపుతున్నారు. కంట్రోల్ ఏం కంట్రోల్? ఎంత కంట్రోల్ చేయాలండి? పోలీసు వాళ్ళు కూడా పాపం, వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. వాళ్ళకి పిల్లం బిడ్డలు ఉన్నారు, డేరంక పగనక. ఇక నువ్వు రూల్ ఫాలో కాకుండా నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయమంటే, పోలీసులు కంట్రోల్ చేస్తే చేయరు కదా అని అంటే ఎట్లుంటుంది అది? నీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలా లేదా? రూల్ పెట్టారు వాళ్ళు, ట్రాఫిక్ వయలేషన్స్ రూల్ పెట్టారండి. 1000 రూపాయలు ఫైన్ వేస్తే అట్లా పడేస్తారు జనాలు. 4 ఫోటోలు తీసి పెట్టారు అనుకోండి, ఎడం చేత్తో పడేస్తే కట్టుకోరవై ఫైన్లు ఎన్నైతే ఏంది. కొంతమంది అయితే 15,000 20,000 ఫైన్లు కూడా కడతలేరు. సో ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్గా రూల్స్ ఎప్పటి నుంచో అమెరికాలో చాలా సంవత్సరాల నుంచి కూడా పట్టుకుంటున్నారు. ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు సెటప్ చేసి ఒక యూనివర్సిటీని ట్రాక్ చేసి స్టూడెంట్స్ని, తర్వాత ఎవరెవరైతే ఈ మీడియేటర్లు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకొని మాస్ డిపోర్టేషన్ జైల్లో పెడతా అంటే ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి, ప్లీజ్ వద్దు దయచేసి మాస్ డిపోర్ట్ చేయండి అంటే మాస్ డిపోర్ట్ చేశారు. అప్పుడు ఆ పిల్లగాళ్ళందరినీ పంపించేశారు డిపోర్ట్ చేసి, ఓకే, బార్ చేసి. ఇది వీళ్ళు సెటప్ చేసిన ట్రాప్లో చేపల దాంట్లో పడ్డారు అనమాట. వాళ్ళు ప్రతిసారి పట్టుకుంటూనే ఉన్నారు. గ్రీన్ కార్డ్ ఫ్రాడ్లు పట్టుకుంటున్నారు, తర్వాత దొంగ సర్టిఫికెట్ల ఫ్రాడ్లు పట్టుకుంటున్నారు. మనకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఓకే, మరి ఇది కంట్రోల్ ఎప్పటి నుంచో చేయాలంటే కంట్రోల్ చేస్తూనే ఉన్నా, కానీ మనం లూప్ హోల్స్ ఎత్తుకుతానే ఉన్నాం. మీకు ఎగ్జాంపుల్ కొన్ని లూప్ హోల్స్ అయితే చెప్తాను నేను ఇప్పుడు. ఫస్ట్ థింగ్ గ్రీన్ కార్డ్ ఫ్రాడ్ అండి.
స్టూడెంట్లు పోయి ఇట్లా గ్రీన్ కార్డులు గుద్దించుకొని వచ్చి జాబులు ట్రై చేస్తున్నారు. అది ఫ్రాడే కదా, నెంబర్ 1 ఫ్రాడే. H1B అండి, ఒక అప్లికేషన్ ఏమని చెప్తే ఎన్ని అప్లికేషన్లు వేస్తున్నారు, 20 అప్లికేషన్లు వేసినట్టు ఒకసారి. లాస్ట్ అంతకుముందు ఇయర్ $10 ఉండే కదా, 20 అప్లికేషన్లల్లో 4 అప్లికేషన్లు పికప్ అయినాయి. 4 అప్లికేషన్లో ఒక్కదానికి కూడా అమెరికా పోలేదు. ఊరికే టైం పాస్కి వేసినామా, తమాషకి వేసినా ఏం వచ్చింది లేకపోతే చూద్దామని. అంటే 4 అక్కడ పిచ్చోళ్ళు అయిపోలేని ప్లేస్లో నువ్వు బోగు అవుతుంది. ఆ 4 మళ్ళీ ఇప్పుడు ఆ 4 ఎవరో ఒకళ్ళు పికప్ అయ్యేటోళ్ళు కదా 85,000 స్లాట్లో. మరి అది కదా మనం చేసిన తప్పు కదా. కంపెనీలు ఫేక్ సర్టిఫికెట్స్, ఎన్ని ఫేక్ సర్టిఫికెట్ పెట్టి ఎంతో మంది H1లో అప్లై చేశారంట. తర్వాత ఇవి ఫేక్ డిగ్రీవి, ఇంటర్వి, బీటెక్వి వీసాలు అప్లై చేశారు. తర్వాత అసలు జాబులే లేవండి, ఫేక్ జాబులు అంట. జాబులు లేవు, ఏమి లేవు, H1 అప్లై చేసి పడేశారు. దొంగ క్లయింట్ లెటర్, దొంగ కంపెనీ, దొంగ ట్యాక్స్, ఎన్ని ఫేక్ చేశారు. మరి అప్లై చేశారు కదా. రీసెంట్గా ఏమొచ్చింది, పబ్లికేషన్స్. ఏది మనం ఏదో ప్రొఫెసర్లకి వాళ్ళకి ఇస్తుంటారు చూసాడండి గ్రీన్ కార్డు, దాన్ని దొంగ పబ్లికేషన్లు, దానికి కూడా ఒక దొంగ ఏజెన్సీ పెట్టేసేసి వాళ్ళతో పబ్లికేషన్లతో ఎక్కడో ఒకటి ప్రింటింగ్ చేయించుకొని గ్రీన్ కార్డు తీసుకున్నారు. మరి ఆపారు కదా. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పట్టుకునేది. మరి ఇన్ని రోజుల నుంచి పట్టుకోలేదు, ఇప్పుడు పట్టుకున్నారు. ఇప్పుడు ఇట్లా స్ట్రిక్ట్ చేస్తే ఎట్లా అంటే, ఎక్కడొక్కడ ఎవడో ఒకటి వచ్చి ఏదో ఒక రకంగా స్ట్రిక్ట్ చేయాలి. మరి చేస్తేనే, మరి అందుకే వాళ్ళని లీడర్లు అంటారు. మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు ఎందుకంటారు వాళ్ళని? ఎవడో ఒకటి చేయాలి. దాని దెబ్బ ఎవరి మీద పడుతుంది, ఫ్యూచర్ జనరేషన్ మీద పడుతుంది. పడుతుంది. రేట్లు పెరుగుతున్నాయి. ఫ్యూచర్ జనరేషన్లో ఇల్లు కొనుక్కోవడం మానేస్తారా? పడుతుంది, వాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. తక్కువ ఉన్నప్పుడు కొనలేము, మార్కెట్ పెరిగింది కొనాలి కదా, తప్పదు. అది గో విత్ ద ఫ్లో. కాకపోతే ఇన్ని ఫ్రాడ్స్, ఒక్క ఫ్రాడ్ కాదు, 2 ఫ్రాడ్లు కాదు, ఏంటని కంట్రోల్ చేస్తారండి వాళ్ళు. మొన్న వీళ్ళు FDNS వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు కదా జోసెఫ్ హెడ్లో, వీ డిక్లేర్డ్ వార్ ఆన్ ఇమిగ్రేషన్ అని చెప్పేసి. మరి ఇక డిక్లేర్ చేయకపోతే ఏం చేస్తారు? ఎన్ని ఫ్రాడ్లు అండి, కంపెనీలు ఫ్రాడ్లే, H1 వాళ్ళు ఫ్రాడ్లే. 4 జాబులు అవసరం ఆ H1 వాడికి? వేరే ఒక జాబ్ సరిపోదా? 2 జాబులు సరిపోదా? పెళ్ళాం 4, మొగుడు 4. మరి ఇక లోకల్ వాళ్ళకి జాబులు వస్తాయని ఎట్లా వస్తాయి? మీరు అనుకుంటున్నారు సిటిజన్షిప్ వచ్చింది, గ్రీన్ కార్డ్కి వచ్చినాడు అదృష్టవంతుడని. దీని మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా అదృష్టవంతుడు కాదండి, అది శాపం, అది వరం కాదు. ఎందుకంటే ఈ మామూలుగా H1B ఉంటే చివరికి ఏదో అయితే అటో ఇటో అయితే $4 సంపాదించుకొని వెనకేసుకొని ఇండియాలో సెటిల్ అయిపోవచ్చు. కానీ గ్రీన్ కార్డు ఉన్నోడు, సిటిజన్ ఉన్నోడు పోలేడు, అక్కడే ఇరకబోయి. మీకు తెలుసో తెలియదో, సిటిజన్లో ఉన్నోడు చాలా మంది సూపర్ మార్కెట్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు పాప, ఫ్యామిలీని కట్టుకోవడానికి జాబులు రాక ఈ కాంపిటీషన్లో, H1 కాంపిటీషన్లో. అంటే నేను చెప్పేది మెయిన్ ఏంటంటే, దీంట్లో ఒక 50 to 60% వాళ్ళు చాలా అసలు డెడికేటెడ్గా, హ్యాపీగా వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని చక్కగా సెటిల్ అయ్యి మంచిగా ఏ ప్రాబ్లము క్రియేట్ చేయకుండా, వాళ్ళకి ఏ ప్రాబ్లం క్రియేట్ చేసుకోకుండా, మొగుడు పిల్లం 2 జాబులు చేసుకుంటా ఒక ఇల్లు కొనుక్కొని రీజనబుల్గా హ్యాపీగా బతుకుతున్నారండి. ఈ కక్కుర్తిలో కమండలంగాళ్ళు సంపాదించాలి, దాచుకోవాలి, వేసేయాలి, సినిమాలు తీసేయాలి, ప్రొడ్యూసర్లు వేసేయాలి, లేకపోతే ఎకరాలు కొనేయాలి, స్కామ్లు, గ్రీన్ కార్డ్ స్కామ్లు, క్రెడిట్ కార్డ్ స్కామ్లు. ఏంటంటే క్రెడిట్ కార్డు, సినిమా థియేటర్లో క్రెడిట్ కార్డు వాడుకొని మనోళ్ళు నా కార్డు పోయిందని చెప్పారట, అదొక పెద్ద స్కామ్ బయటపడ్డది. ఈ సినిమా టికెట్ కూడా డబ్బులు కక్కుతారా? కార్డు పోయిందని చెప్పి చివరికి దొరికితే ఎవడు కట్టాలి డబ్బులు? ఇన్సూరెన్స్ వాళ్ళు ఊరుకోరు కదా. ఒకటంటే ఓకే, 2 అంటే ఓకే, 3 అంటే ఓకే. ఫోన్లు తీసుకుంటారు, ఫోన్లు ఇన్సూరెన్స్లో పోయినాయని చెప్తారు, ఫోన్లు క్లెయిమ్ చేసుకుంటారు, ఇండియాలో ఎవడికి వచ్చేస్తారు. అందుకనే కదా EMI నెంబర్ వచ్చింది. ఏడున్నా సరే వరల్డ్ వైడ్ ట్రాక్ చేస్తారని. కాలేజ్ సెటప్ చేసిన ఎవరైనా స్టూడెంట్ కాలేజ్లో ఏదో పిచ్చ కాలేజ్లో తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత, అరే ఇదేదో దందా బాగుందిరా, మంచి ఇంటెలిజెంట్ ఫెల్లో, కాలేజీ సెటప్ చేసి ఐడి కార్డులు అమ్ముడు. ఐడి కార్డులు తీసుకొని పోవడం, వీళ్ళు ఏం చేస్తారు, జాబులు చేసుడు. 20 గంటలు జాబులు చేయాలి. వాళ్ళు ఎన్ని గంటలు చేస్తారు? 60 గంటలు, 70 గంటలు కొట్టుడు. ఇండియాకి డబ్బులు పంపించాడు. అక్కడ ఇండియాలో వాళ్ళ నాన్న లారీలు కొంటాడు, ఇల్లు కొంటాడు, బిజినెస్లు కొంటాడు, ఇంకోటి కొంటాడు. ఇది చదివిందిలే సచ్చిందిలే, నడిచింది. అప్పట్లో ఎవరు పట్టించుకోలేదు, అన్ని రోజులు నడిచినాయి, ఇప్పుడు నడవట్లే. ఎంతోమంది జాబులు చేయడానికి కొంచెం జాబులు రాక కన్సల్టెన్సీ పెట్టుకున్నారు. ఓకే, అది ఒక బిజినెసే. కానీ దాంట్లో ఫ్రాడ్ వీసాలు అప్లై చేయటం, వీళ్ళు పట్టుకుంది. క్లయింట్ లెటర్ లేదు, క్లయింట్ లేడు, ఇంకోటి లేడు, అసలు ఆడికి జాబ్ ఉందో లేదో తెలీదు, తెచ్చుడే H1 మీద. ఎన్ని స్కామ్లు స్టూడెంట్స్ ఎన్ని చేశారండి. అండర్ ఏజ్ పిల్లలకి సిగరెట్లు అమ్మడము. మరి ఇవన్నీ చేసేవన్నీ అంటే మావాడు ఫారెన్లో ఉన్నాడు, మా అమ్మాయి ఫారెన్లో ఉందని చెప్పుకుంటారు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇలా చేయబట్టే అందరికీ ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది.
కంట్రోల్ చేస్తే ఈ ప్రాబ్లం వచ్చేది కదా, ఇప్పుడు ఎందుకు ఇమిగ్రేషన్ని కంట్రోల్ చేస్తున్నారు అంటే, చేస్తున్నా కానీ మన వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు, చేస్తున్నా కానీ మన ఇంకా హైలైట్ చెప్తా, యూ వీసా అని ఒకటి ఉంటుంది. ఏంటంటే ఏదైనా ఇంజురీ జరిగినా, లేకపోతే మన ఎవడన్నా వచ్చి, ఇప్పుడు ఒక అమెరికాలో ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఎవడన్నా వచ్చి ఎవరినో రాబరీలోనో లేకపోతే దేంట్లోనో కొట్టాడు అనుకోండి, కొట్టినప్పుడు ఏంటంటే నాకు ఇట్లా అన్యాయం జరిగింది అంటే వాళ్ళు, అరే పాపం వీడికి అన్యాయం జరిగింది కదా అని ఒక యూ వీసా అని ఒక వీసా ఇస్తారనమాట. చివరికి దాన్ని కూడా స్కామ్ చేసి పడేసినాడు. నేను కామన్న కూడా అరెస్ట్ అయిన వాడు డ్యూటీ అదంట, జనాలను తీసుకొచ్చుడు, కొట్టించిన ట్యాగ్ చేసుడు, పోలీసు వాళ్ళకి లంచం ఇచ్చేసి కొట్టించిన ట్యాగ్ చేయడము, కేసు బుక్ చేయించుకోవడము, యూ వీసా అప్లై చేసుకోవడం. యూ వీసా ఇస్తే ఎంబటే ఇంకా మొత్తం ఫ్యామిలీని దింపచ్చు, వాళ్ళకి రూల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్ని స్కాములు, ఇన్ని లూపోల్స్ అన్నీ తెలుసుకొని పట్టుకొని మరి ఇప్పుడు ఎప్పటి నుంచో కంట్రోల్ చేస్తున్నారు. మీరు వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి చూడండి, ఇన్ని ఉన్నాయి కంట్రోల్ చేసినవి, ఇంతమంది కేసుల మీద పెట్టినాయి, ఇంతమంది లోపల పెట్టినాయి. అయినా సరే భయం అనేది ఎవ్వడికి లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఇంకా సీరియస్గా తీసుకొని, ఇన్ని స్కామ్ల మీద లోకల్ వాళ్ళకి జాబులు రావట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకల్ వాడు ఎప్పటికైనా ఇంపార్టెంట్. ఏ ప్రధానమంత్రికైనా, ఏ ప్రెసిడెంట్ కైనా, ఎవడైనా సరే మన దేశంలో వాడికి ఉద్యోగం రావట్లేదు, వాడి బాధ్యత ఉద్యోగం ఇప్పించడం అనేది వాళ్ళ బాధ్యత, అంతే కదా. అందుకనే కదా వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటాం అంటే, మనం వీళ్ళని మనకి ప్రాపర్ సొసైటీలో ఫుడ్ ఇవ్వాలి. మంచి ఫుడ్ ఇవ్వడం అంటే వాళ్ళేం ఫ్రీ ఇవ్వక్కలే, సంపాదించుకోవడానికి మనకి అవకాశం కల్పించాలన్నమాట. అలాగా మనం మంచిగా సెటిల్ అవుతాం, హ్యాపీగా బతుకుతాం, ఫ్యామిలీని లీడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ట్రంప్ చేసేది అదే అనమాట. యాక్చువల్గా వీళ్ళు ఈ ఫ్రాడ్లన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరో పథకాల చిత్తగుప్తుడి చిట్టా మొత్తం పెట్టారు. పుస్తకం తెరిస్తే పాపాలన్నీ బయటపడుతున్నాయి, ఒక్కోటి మామూలు పాపాలు కదా, రకరకాల పాపాలు ఉన్నాయి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అండి, చాలామంది మంచిగా రెస్పెక్టబుల్గా ఉన్నారు, కాకపోతే ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ వల్ల రెస్పెక్టబుల్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అనమాట. ఓకే, అది ఫ్రెండ్స్ నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, కంట్రోల్ ఎప్పటి నుంచో చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటే, చేస్తూనే ఉన్నారు, అయినా మనోళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ పార్ట్ టైం జాబులు చేస్తున్నారు కదండి, ఇంతమందిని డిపోర్ట్ చేస్తున్నారు అని తెలిసిన ధైర్యంగా ఓపీటీ మీద ఉండి పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. మరి ఇంకా దానికి ఏం చెప్పాలి, స్టెమ్ ఓపీటీ ముందు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు, మరి చేయకూడదు కదా. మరి మనం ఏం మాట్లాడతాం, ఇప్పుడు ఇండియా అయినా అంతే, అమెరికా అయినా అంతే, ఆస్ట్రేలియా అయినా అంతే, రూల్స్ మీరు బ్రేక్ చేసినప్పుడు ఎంతకని వాళ్ళు మాత్రం, పోలీసు వాళ్ళు మాత్రం ఆపుతారు. మరి వాళ్ళని రెస్పెక్ట్ చేసి మనం ఏదన్నా జరిగితే ఆపదలో ఆదుకోవటానికి వాళ్ళు ఉన్నారు, మనం ప్రతి తప్పు చేసేసి వాళ్ళని తప్పు పట్టకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను వీడియోలో చెప్దాం అనుకుంది. ఎస్పెషల్లీ ఆ కామెంట్స్ గురించే నేను ఈ వీడియో చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు మాత్రం నిజంగా పక్కా ఇబ్బంది అయితే పడుతున్నారు దానివల్ల. ఓకే, ఇది వీడియోని చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్.